ఇస్తాడు దేవుడు. భూమి మీద మనము ధన్యులుగా దేవుడు చేస్తాడంట. ఎప్పుడు అని అంటే నువ్వు బీదలను కటాక్షించినప్పుడు కదా, బీదలపై నువ్వు కనికరము చూపినప్పుడు. నిజంగా మరి నీ మటుకు నీవు ఎంత దేవుడిని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు నీవు ఇతరుల మీద కనికరము చూపించాలి. ఎప్పుడైతే నువ్వు కనికరం చూపిస్తావో, ఇక్కడ ఏమొచ్చునా అంటే వారి శత్రువుల ఇచ్చకు నీ వారిని తప్పింపవు, రోగశ్రయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచు. ఎన్ని గొప్ప లాభాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేనికోసం అంటే బీదలను కటాక్షిస్తే కదా, బీదలను కటాక్షిస్తే భూమి మీద ధన్యులుగా ఉంటామంట. మరి వారి శత్రువుల ఇచ్చకు, ఎవరైతే మనకు శత్రువులుగా ఉంటున్నారో వారి చేతికి మనము చిక్కకుండా దేవుడు మనల్ని కాపాడుతాడంట. రోగం విషయం మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు కదా, కానీ రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచును. మన దేవుడు ఎవరండి? స్వస్థపరచు యెహోవా.